హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమా 29వ సినిమా ఉంది కదా, దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఒకటి వచ్చింది. సో మ్యాక్సిమం మన అందరికీ తెలిసిందే, బట్ కొంత ఎక్స్టర్నల్గా మనకి మ్యాటర్ అయితే వచ్చింది కాబట్టి ఆ విషయం ఏంటో కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అట్ ది సేమ్ టైం పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి అవి మిస్ కాకుండా ఉండాలంటే మీరు నోటిఫికేషన్ రూపంలో మన వీడియో వచ్చిందని తెలుసుకోవాలి కాబట్టి తెలుస్తుంది కాబట్టి అక్కడి నుంచి మన వీడియో అయితే డైరెక్ట్గా చూసే అవకాశం ఉంటుంది. సో అది బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటారని చెప్పి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో ఇంకెందుకు లేదు, డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అంటే ఇంక నాకు తెలిసి ఎవరు వెయిట్ చేయరు, డైరెక్ట్గా టాపిక్ ఏంటో చెప్పురా అన్నట్టుగానే ఉంటారు. బట్ ఓవరాల్గా అప్డేట్ వచ్చేసరికి ఏంటంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అట్ ది సేమ్ టైం ఎస్ఎస్ రాజమౌళి గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా హ్యూజ్ లెవెల్లో, పాన్ ఇండియన్ లెవెల్లో కాదు పాన్ వరల్డ్ లెవెల్లో అయితే సినిమా అయితే తెరకెక్కించిపోతున్నారు. దీనికి సంబంధించిన మనకి బేసికల్గా టైటిల్స్ కానీ గ్లోబ్ టోటర్ అనే ఒక టైటిల్ కానీ లేదనుకుంటే అడ్వెంచరస్ టైటిల్ కానీ ఇలాగా మనకి జోనర్ అనేది బయటకు వస్తుంది. అట్ ది సేమ్ టైం మనకి రాజమౌళి గారు రిలీజ్ చేసిన పోస్టర్లో కూడా గ్లోబ్ టోటర్ అని బాగా గట్టిగా మెన్షన్ చేశారు. అట్ ది సేమ్ టైం ఇంకా చాలా మట్టికి మనకి మహేష్ బాబు గారి లుక్ ఏదైతే ఉంటుందో ఆ నెక్ లుక్ కానీ ఆ టీషర్ట్ కానీ ఆ పెండెంట్ ఏదైతే శివుడికి సంబంధించింది, నందికి సంబంధించింది, త్రిశూలకు సంబంధించింది ఉంది కదా, ఇవన్నీ కూడా చాలా అథెంటిక్గా మన మైథాలజీకి తగ్గట్టుగా మన ఏవైతే హిందూ గాడ్స్కి సంబంధించిన మన దేవుళ్ళకి సంబంధించిన ఈజీగా ఎంతో కొంత స్టోరీ అయితే ఉండబోతుంది అయితే మనకు తెలుస్తుంది. అంటే ఈ సినిమా అనేది మైథాలజీ చుట్టూ తిరుగుతుంది. అట్ ది సేమ్ టైం గ్లోబ్ టోటర్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా తిరుగుతాడు హీరో, ఏదో సినిమా సంథింగ్ ఉండబోతుంది, ఒక స్టోరీ అయితే మనకి తీసుకురాబోతున్నారు. ఇదంతా బాగానే ఉంది కదా. చాలామంది ఈ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ అనేవి హ్యూజ్ లెవెల్లో పెట్టుకున్నారు. రాజమౌళి గారు కూడా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు, జస్ట్ అలా పెట్టి వదిలేశారు అంతే. మహేష్ బాబు గారు కూడా గుంటూరు కారం ఇంటర్వ్యూ సమయంలో లేదంటే ప్రమోషన్ సమయంలో కూడా which I might do means and the dance numbers మళ్ళీ మీరు 3 ఏళ్ల తర్వాత ఏనా నాకు ఇంటర్వ్యూ ఇచ్చేది కాదండి. సో లైక్ ఐ అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, మళ్ళీ మిమ్మల్ని మేము ఇంకొక 1 ఇయర్లో కలుస్తాం కదా? డెఫినెట్ అండి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇంటర్వ్యూ పెట్టుకుందాం, అంతే కదా. ఈ సినిమా తర్వాత గుంటూరు కాలం తర్వాత నాకు చాలా గ్యాప్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఏ విధంగా డ్యాన్స్ చేయలేనేమో, డ్యాన్స్ చేయడానికి అంత అవకాశం కుదరదేమో అని ఇలా అన్నారు కదా. కానీ అది అన్నట్టుగానే ఆయన లీడ్ ఇచ్చినట్టుగానే డెఫినెట్గానే మనకి ఏదైతే మహేష్ బాబు గారు రాజమౌళి గారితో సినిమా చేస్తున్నాననే ఒక విధంగా హిడెన్ హింట్ ఇచ్చారనుకోండి, అంతే మనకి మ్యాక్సిమం హింట్ ఇచ్చినట్టే మనకి. సో దానికి ఏదైతే మనకి బేసికల్గా అప్పటి నుంచి అనుకుంటున్నారు కాబట్టి సో మనకి ఇలా తెలుసు, మాటల ద్వారా కొంత హింట్ల ద్వారా మనకి ఇలా తెలిసింది. ఖచ్చితంగా రాజమౌళి గారు త్రిబుల్ తర్వాత మహేష్ బాబు గారితో చేయబోతున్నారని చాలా రూమర్స్ అయితే వచ్చినాయి, చాలామంది మాట్లాడుకున్నారు, గోసిప్స్ కింద క్రియేట్ చేశారు, ఎన్నో ఆర్టికల్స్ వచ్చినాయి, ఎన్నో వీడియోస్ అయితే వచ్చినాయి. మొత్తానికి అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరైతే టైఅప్ అయ్యారు. మనకి ఎయిర్పోర్ట్స్లో చూసుకున్నా కానీ, బయట ఎక్కడైనా అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా సెరమనీ జరిగినా కానీ ఇలా సైలెంట్గా జరుగుతున్నాయి. వాళ్ళ కార్లో చక్కగా బాగానే వెళ్తున్నారు. బట్ మనకి ఎటువంటి అనౌన్స్మెంట్ పోస్టర్ సంబంధించింది కానీ, ఇన్ఫర్మేషన్ సంబంధించింది కానీ, సినిమా సంబంధించిన జోనర్ కానీ ఏమీ మనకు చెప్పలేదు, ఏమీ మనకి ఇన్ఫామ్ చేయలేదు. మొత్తానికి ఏదో విధంగా ఫ్యాన్స్ కానీ మీడియా వాళ్ళు కానీ ఫోటోలు తీయడం కానీ లేదంటే వీడియోలు తీయడం కానీ అలా కార్లో వెళ్తున్నప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. సో ఇలా అయితే మొత్తానికి ఇలా అయితే టైఅప్ అయ్యారు, కొలాబరేట్ అయ్యారు, డెఫినెట్గా ఒక సినిమా అయితే రాబోతుంది అని మొత్తానికి తెలిసింది మనకి. ఇది కేవలం లాస్ట్ ఇయర్ నుంచి జరుగుతున్న ఒక మంచి హ్యూజ్ లెవెల్లో హిడెన్ గేమ్ అనుకోండి, అంతే. బాగా భారీ లెవెల్లో జరుగుతున్న హిడెన్ గేమ్ ఇది మొత్తానికి ఎట్టకేలకు నవంబర్ సందర్భంగా ఈ నెలే, ఈరోజు నవంబర్ 1 నుంచి చేసేది వీడియో, నవంబర్ 1 కాబట్టి నవంబర్ 16వ తారీఖున అఫీషియల్గా మన హైదరాబాద్లో, మన ఇండియాలో, మన ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్గా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో
బిగ్గెస్ట్ ఈవెంట్ అయితే చేయబోతున్నారు. ది బిగ్గెస్ట్ ఈవెంట్ ఫర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా ఈ ఈవెంట్ అయితే ఉండబోతుంది. మహేష్ బాబు గారి యొక్క సంబంధించిన ఏ విధంగా ఆయన లుక్స్ విషయంలో కానీ, లేదంటే మోషన్ పోస్టర్ విషయంలో కానీ, గ్లిమ్స్ విషయంలో కానీ, టీజర్ విషయంలో కానీ, స్టోరీ విషయంలో కానీ, కాన్సెప్ట్ విషయంలో కానీ, విజువలైజేషన్ పరంగా కానీ, టెక్నికల్ పరంగా కానీ ఇవన్నీ కూడా మేబీ అక్కడ చెప్పే అవకాశం అయితే ఉంది. అట్ ది సేమ్ టైం ఏమేమి లొకేషన్స్లో ఇప్పుడు దాకా షూట్ చేశారు, ఎంత షూటింగ్ కంప్లీట్ అయింది, అట్ ది సేమ్ టైం ప్యారలల్గా ఎడిటింగ్ కానీ, లేదంటే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి ఈ సినిమాకి. భారీ బడ్జెట్ సినిమా కాబట్టి, పైగా మనం చూసుకున్నట్లయితే 1000 కోట్ల బడ్జెట్ అయితే అందుకుందని చెప్పేసి అంటున్నారు. ఇంకా సినిమా అప్పుడే రిలీజ్ అవ్వదు, ఇంకా టైం ఉంది, బట్ అందుకుంటుంది కాబట్టి సో డెఫినెట్గా 1000 కోట్ల సినిమా కాబట్టి డెఫినెట్గా అందులో సగం బడ్జెట్ గ్రాఫిక్స్కి అయితే వెళ్ళిపోతుంది. అందులో నో డౌట్ అట్ ఆల్ అందరూ కన్ఫామ్గా పెట్టుకోవచ్చు. నాకు తెలిసి 250 నుంచి 350 వరకు వెళ్ళే అవకాశం ఉంది ఉంటుంది. ఎందుకంటే విఎఫ్ఎక్స్ అనేది, సిజిఐ అనేది, గ్రాఫిక్స్ అనేవి డెఫినెట్గా అవసరం. ఎందుకంటే బాగా గ్రాండీర్గా లార్జర్ దెన్ లైఫ్ లాగా మనకి ఏదో చూపించిపోతున్నారు రాజమౌళి గారు, మనందరూ తెలిసిందే. అయితే మొత్తానికి నవంబర్ 16వ తారీఖున అఫీషియల్గా మన హైదరాబాద్లో బిగ్గెస్ట్ ఈవెంటే చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కంప్లీట్ విషయాలు కూడా ఆ రోజే తెలియబోతున్నాయి. స్టోరీ ఏంటి, యాక్టర్స్ ఎవరు ఉన్నారు, టెక్నీషియన్స్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, అదేవిధంగా ఎస్ఎస్ రాజమౌళి గారి యొక్క విజన్ ఏంటి, అసలు స్టోరీ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, ఈ సినాప్సిస్ ఏంటి, మనకి ఏదైనా ఇచ్చే అవకాశం ఉందా, సినాప్సిస్ స్టోరీ సంబంధించింది కంప్లీట్గా రివీల్ చేస్తారా, సగం రివీల్ చేస్తారా, అసలు రిపోర్టర్స్ ఏదైనా అడుగుతారా, అసలు ప్రెస్ మీట్లా ఉంటుందా, లేదనుకుంటే ఒక ఈవెంట్ చేస్తున్నారా, అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనకి ఆ రోజే తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 16వ తారీఖున ఇండియాలో హైదరాబాద్లో ది బిగ్గెస్ట్ ఈవెంట్ అయితే చేయబోతున్నారు. SSMB 29 లేదంటే SSRMB ఈ ఈవెంట్ అయితే జరగబోతుంది. సో నాకు తెలిసి ఆ రోజు మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళు ఫోన్ పట్టుకొని వీడియోలు చేస్తారు. ప్రతి ఒక్క మీడియా హౌస్ మొత్తం ఆ SSMB 29 సంబంధించిన కంప్లీట్ కవరేజ్ అయితే చేస్తారు. అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించే మాట్లాడుకుంటారు, దీని గురించే చర్చిస్తారు, దీని గురించే చూస్తారు. నాకు అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇది దాదాపు మనకి వచ్చిన లీడ్ ప్రకారం 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ఆఫ్రికాలో కూడా, మన కెన్యాలో కూడా షూటింగ్ చాలా భారీగా చేసుకున్నారు. అక్కడ ఉన్న గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని అన్ని విధాలుగా కూడా కొన్ని రియల్ యానిమల్స్తో కూడా షూట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. కొన్ని సోర్సెస్ అయితే అవే చెప్తున్నాయి. అది అఫీషియల్గా మనకి స్క్రీన్ మీద తెలుస్తుంది. సో మహేష్ బాబు గారు రియల్ యానిమల్స్తో చేసి ఉండొచ్చు, అదైతే కన్ఫర్మ్. ఎందుకంటే రాజమౌళి గారు ఎలా చేయిస్తారో, రాజమౌళి గారి యొక్క విజన్ అంటే మనందరూ తెలిసిందే, అవునా కదా. సో డెఫినెట్గా ఏదో ఉండబోతుంది, బిగ్ అని ఏదో చేయబోతున్నారు. అదేవిధంగా వారణాసి కనెక్షన్ కూడా ఉంది. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ వచ్చేసరికి కంప్లీట్గా స్పెక్యులేషన్స్ ఏమీ లేకుండా, స్పెక్యులేషన్స్ అనేవి ఉన్నాయి, వారణాసియే టైటిల్ అనుకుంటున్నారు. బట్ అఫీషియల్గా మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ వచ్చేసరికి వారణాసియే అని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఈ వారణాసి అనేది హిందీ వాళ్ళకి యాప్ట్ అవుతుంది, మన అందరికీ కూడా యాప్ట్గా అయితే ఉండబోతుంది. అట్ ది సేమ్ టైం హాలీవుడ్లో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రియాంక చోప్రా గారు అనే ఒక మెయిన్ ఎసెన్స్ కానీ, లేదంటే మెయిన్ అయితే ఫేస్ వాల్యూ కానీ హాలీవుడ్లో మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అది పక్కన పెడితే మహేష్ బాబు గారు ఇమేజ్తోనే, రాజమౌళి గారి ఇమేజ్తోనే వెళ్ళిపోతుంది మొత్తం ప్యాన్ వరల్డ్ మొత్తం, హాలీవుడ్ మొత్తం. సో అయితే అక్కడ వాళ్ళకి మన టైటిల్ అనేది ఎలా ఉంటుంది, అలా పలకగలరా, అసలు పలుకుతారా, లేదంటే ఇంకేదైనా పలుకుతారా అనేది ఇవన్నీ కూడా తెలియాలి. బట్ మ్యాక్సిమం మన వాళ్ళు పలికిచ్చేస్తారు వాళ్ళ చేత కూడా వారణాసి అని. సో మ్యాక్సిమం టైటిల్ వచ్చేసరికి వారణాసి అని చెప్తున్నారు. ఆ ఈవెంట్లో కూడా, ది బిగ్గెస్ట్ ఈవెంట్లో కూడా ఈ టైటిల్ గురించి కూడా మనకి అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. సో మన RRR లాంచ్ ఈవెంట్లో కూడా ఎలాగైతే RRR అన్నారో, అదేవిధంగా వారణాసి కూడా టైటిల్ అక్కడ రివీల్ చేసినట్టు ఇక్కడ కూడా రివీల్ చేస్తారు. సో అన్ని విధాలుగా కూడా మనకి కలిసి వస్తే కనుక ఈ నవంబర్ అనేది మహేష్ బాబు గారి యొక్క నెల అనుకోండి, లేదంటే మహేష్ బాబు గారి యొక్క సంవత్సరం అనుకోండి. చెప్తున్నాను, ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ నెవర్ బిఫోర్ అంతే. రాజమౌళి గారు ఈ సినిమాతో ఇంకా ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ అంటే ఏంటో చూపిస్తారు, ఇండియన్ సినిమా అంటే చూపించబోతున్నారు. అందులో నో డౌట్ అట్ ఆల్. హాలీవుడ్ కానీ మిగతా వుడ్స్ ఏవైనా ఉంటాయి కానీ, సౌత్ కొరియా మిగతా ఏవైనా వుడ్స్ ఉంటాయి కానీ,
అన్నిటికి కూడా మనమే ఒక ఇన్స్పిరేషన్గా ఉండబోతున్నాం. ఎందుకంటే ఈ సినిమాలో మైథాలజీ పరంగా కానీ, మన యొక్క మాస్ క్లాస్, అదేవిధంగా మన యొక్క విజన్, ఏదైతే కెమెరా పరంగా కానీ, సౌండ్ పరంగా కానీ, యాక్టర్స్ పరంగా కానీ, వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ పరంగా కానీ అన్ని విధాలుగా కూడా టాప్ నాచ్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన దగ్గరికే, మన ఇండియాకే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మన స్టార్స్ని కలవడానికి, సెలబ్రిటీస్ని కలవడానికి డెఫినెట్గా ఇది జరుగుతుంది ఫ్యూచర్లో. ఈ సినిమా ఈవెంట్ రిలీజ్ అయినప్పుడు మరుక్షణం నుంచి మనకి కెమెరాలో రాజమౌళి గారు, ప్రియాంక చోప్రా గారు, ప్రొడ్యూసర్ గారు, మనం సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, అట్ ది సేమ్ టైం పృథ్వీరాజ్ గారు, ఇంకా మిగతా యాక్టర్స్ ఉంటే వాళ్ళు, మిగతా టెక్నీషియన్స్ ఉంటే వాళ్ళు, వీళ్ళందరూ స్టేజ్ మీద కూర్చుని మాట్లాడినప్పుడు డెఫినెట్గా ఉంటుంది. లేదంటే సింపుల్గా చేయాలనుకుంటే నాకు తెలిసి RRR లాగానే ఉంటుంది. కానీ గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా హ్యూజ్ లెవెల్లోనే ఉండబోతుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. సో అది ఓవరాల్గా నాకు తెలిసిన అప్డేట్ అయితే. ఈ నవంబర్లో మహేష్ బాబు గారు అయితే ఆయన నెల కింద, ఆయన సంవత్సరం కింద తీసుకోవాల్సింది ఇది. సో ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ కానీ, మహేష్ బాబు గారి యొక్క వాయిస్ బేస్ కానీ, అసలు ఏం చేయబోతున్నారు, ఆయన పెర్ఫార్మెన్స్ అయినా, యాక్టింగ్ ఏంటి, ఆయన ఏ జోనర్లో చేస్తున్నారు, ఆయన ఏ విధంగా కాస్ట్యూమ్స్ కానీ, లేదంటే ఏ విధంగా ఉండబోతున్నారు, ఏ విధంగా మనకి ఆయన చూపించబోతున్నారు రాజమౌళి గారి స్టోరీ ఏంటి, సినాప్సిస్ ఏంటి, అసలు కంప్లీట్గా చాలామందికి కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో ఇవన్నిటికీ సొల్యూషన్ వచ్చేసరికి కంప్లీట్గా మనకి ఆ రోజున తెలియబోతుంది. November 16th కన్ఫర్మ్డ్గానే మనకి అప్డేట్ అయితే వస్తుంది, బిగ్గెస్ట్ ఈవెంట్ అయితే రాబోతుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. సో ఎందుకంటే మనకి పోస్టర్ చూసుకున్నట్లయితే మీకు మహేష్ బాబు గారిది ఉంది కదా, నవంబర్లోనే మనకి అప్డేట్ అయితే వస్తుందని చెప్పేసి చెప్పారు, ఆయనే చెప్పారు. కాబట్టి డెఫినెట్గా నవంబర్ అనేది బిగ్గెస్ట్ మంత్ అయితే అవ్వబోతుంది, నెవర్ బిఫోర్గా ఉండబోతుంది నవంబర్ అనేది. సో అది ఓవరాల్గా మహేష్ బాబు గారిది, రాజమౌళి గారిది కంప్లీట్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే సినిమా గురించి, గ్లోబ్ ట్రోటర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చానుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్కి మరింతగా స్పెషల్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ మన వీడియో రెగ్యులర్గా ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ మిస్ అవ్వకుండా చూసే అవకాశం ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా మహేష్ బాబు గారి గురించి, రాజమౌళి గారి గురించి, SSMB 29 లేదంటే SSRMB కంప్లీట్ అప్డేట్స్ అయితే మీకు ఇచ్చానుకుంటున్నాను. సో అది ఓవరాల్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బాయ్ బాయ్.